నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. ఆయన సినిమాలో నటించారు, నిర్మించారు, ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తున్నారు. టీవీ షోలకు జడ్జిగా చేస్తూ కూడా చేశారు. పలు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చి షార్ట్ ఫిలిమ్స్, సిరీస్లు, కామెడీ షోలు చేశారు. కుటుంబానికి ఎంతో విలువనిస్తారు, బంధాలకు అనుబంధాలకు దగ్గరగా ఉంటారు. ఆయన నవ్వుకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఎంటర్టైన్మెంట్గానే కాకుండా పొలిటికల్గా కూడా చాలా కాలంగా చురుగ్గా ఉన్నారు. రాజకీయాల్లో తమ్ముడికి అండగా నిలిచారు. ఇటీవల ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపులో ఆయన కీలక పాత్ర పోషించారు. తాజాగా నాగబాబుకు ఏపీ కేబినెట్లో చోటు దక్కించుకొని ప్రజా సమస్యలపై పోరాడనున్నారు. తెలుగు ప్రేక్షకులకు ఎంతో పరిచయం ఉన్న కొణిదెల నాగబాబు గురించి నేడు జర్నీ ఆఫ్ ది లీడర్లో తెలుసుకుందాం. కొణిదెల నాగబాబు 1961 అక్టోబర్ 29న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు ఆంజనాదేవి దంపతులకు ద్వితీయ సంతానంగా నాగేంద్రబాబు జన్మించారు. ఒంగోలులో 10వ తరగతి వరకు చదువుకున్నారు. నెల్లూరులో లా పూర్తి చేశారు. పాలకులకు చెందిన పద్మజను నాగబాబు 1888లో వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు వరుణ్, కుమార్తె నిహారిక ఉన్నారు. అన్న చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ నటులు కావడంతో నాగబాబు కూడా నటనపై ఆసక్తి చూపించారు. దీంతో 1986లో అన్న చిరంజీవి హీరోగా తెరకెక్కిన సినిమా రాక్షసుడు, ఆ చిత్రంతో నటుడిగా నాగబాబు తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత మరణ మృదంగం, త్రినేత్రుడు, లంకేశ్వరుడు, అలా తెలుగు, తమిళంలో కన్నడ చిత్రాల్లో నటించి మెప్పించారు. అలా ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూనే నటించడం కాదు, సినిమాలను నిర్మించాలి అనుకున్నారు. ఈ ఆలోచనతో తల్లి అంజనాదేవి పేరు మీద అంజనా నిర్మాణ సంస్థ స్థాపించారు. మొట్టమొదటి సినిమాగా చిరంజీవి, శోభన జంటగా తెరకెక్కిన రుద్రవీణ చిత్రం నిర్మించారు. కె బాలచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి మంచి పేరు వచ్చింది. ఈ సినిమాతో ఆయనకు లాభాలు రాలేదు, కానీ నిర్మాతగా అనుభవం వచ్చింది. ఈ సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. 1994లో ముగ్గురు మొనగాళ్ళు, బావగారు బాగున్నారా వంటి సినిమాలు నిర్మించి మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత 2004లో తమ్ముడు పవన్ కళ్యాణ్ నటించిన సినిమా గుడుంబ శంకర్కు కూడా ఆయనే నిర్మాత. ఇలా అన్న తమ్ముడు సినిమాలు నిర్మించి మంచి పేరు తెచ్చుకున్నారు. 2010లో రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమాను నిర్మించి భారీ నష్టాలు చవిచూశారు. తనకున్న ఆస్తులను అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ సమయంలో అన్న చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆదుకున్నారు. ఈ చేదు అనుభవం తర్వాత ఆయన సినిమాలు నిర్మించడానికి ఆసక్తి చూపించలేదు. 2012 నుంచి సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వచ్చిన అవకాశాలు వదులుకోకుండా అపరంజుయి సీకరం, సీతమాలక్ష్మి, నాన్న కుచి, పరువు వంటి సీరియల్స్ లో నటించారు. జబర్దస్త్, బొమ్మ అదిరింది వంటి టీవీ షోలకు న్యాయమూర్తిగా వ్యవహరించారు. జబర్దస్త్ జడ్జిగా మంచి గుర్తింపు కూడా వచ్చింది. గీతా గోవిందం, మిస్టర్ మజ్ను, బేబీ, సర్కారు వారి పాట చిత్రాల్లో తండ్రి పాత్రలో అద్భుతంగా నటించారు. ఇలా నటుడిగా, నిర్మాతగా, టీవీ షోలో జడ్జిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇలా నాగబాబు ఎంటర్టైన్మెంట్ గానే కాకుండా పొలిటికల్ గా కూడా చాలా కాలంగా చురుగ్గా ఉన్నారు. అన్న చిరంజీవి పార్టీ పెట్టక ముందే అభిమానులతో భేటీ అయ్యి వారితో మాట్లాడడం, సర్వే చేయడం, ఇలా దాదాపు 6 నెలల పాటు కష్టపడ్డారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత చిరంజీవికి సపోర్ట్ గా నిలిచారు. ఆ తర్వాత పార్టీ పోయింది. రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టడంతో ఆ పార్టీలో చేరి 2019లో నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా పార్టీ కోసం కష్టపడడంలో ముందుంటారు నాగబాబు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉంటూ తమ్ముడికి తోడుగా ఉంటారు. గత కొన్నేళ్లుగా పూర్తిగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పక్కనే ఉంటూ జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపులో నాగబాబు కూడా కీలక పాత్ర పోషించారు. నాగబాబు గతంలోనే పలు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చి షార్ట్ ఫిల్మ్, సిరీస్, కామెడీలు చేశారు. తాజాగా నాగబాబుకు ఏపీ కేబినెట్ లో చోటు దక్కింది. ఆయన మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జనసేనలో చురుగ్గా పనిచేస్తున్న నాగబాబు ప్రస్తుతం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో నాగబాబు త్వరలోనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏపీలో అసెంబ్లీ స్థానాల సంఖ్యను అనుసరించి 25 మంత్రి పదవులకు అవకాశం ఉంది. కానీ ప్రస్తుత మంత్రివర్గంలో 24 మంది ఉన్నారు. జనసేన నుంచి ప్రస్తుతం పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ మాత్రమే మంత్రులుగా ఉన్నారు. కానీ కూటమి పొత్తుల్లో భాగంగా జనసేనకు 4, బీజేపీకి 1 మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. భర్తీ కావాల్సిన ఒక్క స్థానం జనసేన నుంచి ఖరారు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నాగబాబును మంత్రిమండలిలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు సీఎం చంద్రబాబు ప్రకటనలో తెలిపారు. ఇది వాళ్ళ జర్నీ ఆఫ్ ద లీడర్. కీప్ వాచింగ్ దూత మీడియా.